హలో అండి, నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ రొయ్యలు. ఈ బీరకాయలో రొయ్యలు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 10 వరకు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ప్లేస్లో కారంని కూడా వేసుకోవచ్చు. మీరు కారంని వేస్తే లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎండు రొయ్యల్ని తీసుకొని ఇలా వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రొయ్యల్లో ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు దీన్ని 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ వరకు బీరకాయలని తీసుకొని వీటికి ఉన్న తొక్క తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. రొయ్యలు ఇలా ఫ్రై అయ్యాక బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇవి వేసాక రుచికి తగినంత ఉప్పు వేసి ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసాక లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేందుకు 15 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇది ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంగా తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.